హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి మీకోసం అయితే మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదేంటిదంటే చికెన్ గ్రేవీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మేము ఎప్పుడైనా కానీ ఇలానే చేసుకుంటాము. చపాతీలకైనా పూరీలకైనా దేనిలకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే అందుకే మీకు షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా అయితే అర్ధ కిలో చికెన్ తీసుకోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలి మంచిగా. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం హోల్ గరం మసాలా వేసుకోవాలి కొంచెమే. తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం. అలాగే ఉప్పు వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. అలాగే మీరు ఎంత తింటే అంత వేసుకోండి కారం. మేమైతే ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా 1 కప్పెడు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 30 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇదే ఆయిల్ని డీప్ ఫ్రైకి అండ్ కర్రీకి కూడా యూజ్ చేస్తామన్నమాట. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, మనం బిర్యానీకి అయితే ఎట్లా చేస్తామో ఫ్రై అట్లా చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. అది తీసుకొని ఒక గిన్నెలో చల్లార పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ఉంది కదా వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. నేనైతే కారం వేస్తున్నా. కారం అయితే కారం వేసుకుని, లేకపోతే 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నా సరిపోతుంది. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం హోల్ గరం మసాలా కొంచెం వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంతకుముందు ఆయిల్ ఉంది కదా బాండీలో, అదే ఆయిల్లో 2 బగారాకులు వేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అది వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మసాలా వేస్తలేము, కొంచెమే వేస్తున్నాను అన్నమాట. తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేదాకా కొంచెం హైలోనే పెట్టుకొని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మూత తీసి ఒకసారి చూసుకోవాలి. నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి కదా, చికెన్లో ఉండే నీళ్ళన్నీ. తర్వాత ఒక 5 నిమిషాల దాకా మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఆ పేస్ట్ కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వేయాలి. తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 5-10 నిమిషాల దాకా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసుకోవాలి. కొంచెం దగ్గరికి అయింది కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 5-10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాల దాకా మంచిగా హై ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం హోల్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇంకొక 10 నిమిషాల దాకా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఉడకాలి మంచిగా, ఇంకొంచెం దగ్గరికి కావాలన్నమాట కర్రీ గ్రేవీ. అంతే ఫ్రెండ్స్, రెడీ. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ మసాలా రెడీ. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.